ఒక కూడిక జరుగుతూ ఉంది, 3 రోజుల కూడిక. 3వ రోజు, మొదటి రోజు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించి ఆ పాస్టర్ గారు ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డులో 2 ప్రశ్నలు ఉన్నాయి. యేసుక్రీస్తును నువ్వు అంగీకరించావా? అయితే ఎప్పుడు? ఒకవేళ నీ హృదయంలో అంగీకరించలేదా? అయితే ఎప్పుడు అంగీకరిస్తావు? మొదటి రోజు కూడికలో ఈ కార్డు ఇవ్వబడ్డది. ఇది 2వ రోజు ఇవ్వాలి కార్డు. 2వ రోజు ఇవ్వాలి. అందరూ ఆడుకుంటున్నారు కార్డు తీసుకొని. మధ్యాహ్నం అయిపోయింది, నెక్స్ట్ డే అయిపోయింది. ఉదయం ఆ క్యాంపస్లో ఆడుతున్నప్పుడు ఒక అమ్మాయి బావిలో పడి చనిపోయింది. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే లేచి నిలబడు. బావిలో పడి చనిపోయింది. అంత క్యాంపస్లో ఉన్న వారు ఏడవడం మొదలుపెట్టారు. అరే, ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని అమ్మాయిని బయటకు తీశారు. క్యాంప్లో ఉన్న అందరూ ఏడవడం మొదలుపెట్టారు. దాంట్లో ఒక అబ్బాయి వచ్చి అన్నాడు పాస్టర్ గారితో, పాస్టర్ గారు, ఈ అక్క పరలోకం పోయిందా నరకం పోయిందా? అయ్యగారికి ఏం అర్థం కాలే. నాకేం తెలుసు, తన వ్యక్తిగత నిర్ణయం కదా, ఏం చేసిందో. లేదయ్య గారు, నిన్నొక కార్డు ఇచ్చాం కదా, ఆ కార్డులో తన జవాబు ఏం రాసిందో చూద్దామా అంటూ వాళ్ళు పరిగెత్తి ఆ అమ్మాయి బ్యాగ్ తెరిచి కార్డు తీసుకొని వచ్చారు. చూసి అందరూ ఏడవడం మొదలుపెట్టారు. మొదటి ప్రశ్న, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావా? ఎప్పుడు? దానికి టిక్ పెట్టి ఉంది. అంగీకరించలేదు. మరి ఎప్పుడు అంగీకరిస్తావు అంటే అమ్మాయి రాసుకున్న మాట ఏంటో తెలుసా? చివరి రోజు, చివరి సెషన్లో, ముగింపులో నా జీవితాన్ని అప్పగిస్తాను, అంతవరకు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. 3వ రోజు రాలేదు, మధ్యలోనే జీవితం ముగించబడింది. మీరు చచ్చిపోతారు, రేపు బ్రతకరు అని నేను చెప్పట్లేదు, కానీ మన బ్రతుకు గ్యారంటీ లేదని చెప్తున్నాను. కొంతమంది అనుకోవచ్చు, రేపు సమయం ఉంది కదా, రేపు చివరి కూడిక కదా, రేపొద్దాన్లే అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది సాతాను మోసం. రేపటికి రూపు లేదు, నేడే రక్షణ దినం. హల్లెలూయా. ఈ మాటలు నీ చెవిన పడుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి, పాపం గురించి, తీర్పు గురించి నీకు నీ హృదయంలో ఒప్పింపజేస్తుండగానే ఇది నీ సమయము. ఈరోజు ప్రభు చెంతకురా, ప్రభు చెంతకురా.